యాదాద్రి భువనగిరి జిల్లా దోదిగూడెంలో ఘోర ప్రమాదం జరిగింది. విజయసాయి కెమికల్ ల్యాబ్ లో కెమికల్ డ్రమ్ పేలింది. డ్రమ్ లో కెమికల్ మిక్స్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరగడంతో ధారపవన్ అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. లంచ్ టైంలో ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తగ్గిందని చెప్పాలి. అయితే ఈ ప్రమాదం విషయాన్ని గోప్యంగా ఉంచినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట సాధారణ అగ్ని ప్రమాదం అంటూ చెప్పుకొచ్చింది యాజమాన్యం. అయితే సీసీ ఫుటేజ్ లో అసలు విషయం బయటపడింది. ఇసుక యాదాద్రి భువనగిరి జిల్లా దోదిగూడెంలో పెద్ద ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అటు విజయసాయి కెమికల్ ల్యాబ్ లో కెమికల్ డ్రమ్ పేలింది. డ్రమ్ లో కెమికల్ మిక్స్ చేస్తుండగానే ఒక్కసారిగా పేలుడు జరగడంతో ధారపవన్ అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నారు. అటు కెమికల్ మిక్స్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్న వ్యక్తి ధారపవన్ అనే వ్యక్తి సజీవంగా దహనమయ్యాడు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు ఏం జరిగింది? ఆ ప్రమాదం జరుగుతున్న టైంలో ఒక వ్యక్తి అయితే సజీవ దహనమయ్యారు అని చెబుతున్నారు. ఎగ్జాక్ట్ గా ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? ఎవరికైనా గాయాలయ్యాయా? ఇంకా రైట్, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా సీసీ క్యామ్ విజువల్స్ చూస్తున్నాం. మనం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలోని ఒక ఫార్మా కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పుడంతా కూడా మధ్యాహ్న సమయంలో అంతా కూడా కార్మికులు లంచ్ కు వెళ్ళినటువంటి సమయంలో కూడా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. మొదటగా రియాక్టర్ ఫెయిల్యూర్ తో కూడా ప్రమాదం సంభవించింది. మొత్తం కూడా అందుకే ఆ ఫెయిల్యూర్ దాటి కూడా అంతా పరుగులు పెట్టినటువంటి ఆ విజువల్స్ కూడా మనం మధ్యాహ్నం వరకు కూడా చూడడం జరిగింది. కానీ ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా లోపల ఆ దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూస్తున్నాం. ఆ సమయంలో కూడా ఎవరైతే పవన్ అందులో కెమిస్ట్ గా పనిచేస్తున్నటువంటి పవన్ 30 సంవత్సరాల యువకుడు పవన్, అతను పనిచేస్తున్నటువంటి ఆ సమయంలోనే అతను కెమికల్ ని ఒక పైపులో తీసుకొని కలుపుతున్నటువంటి సమయంలో డ్రమ్ములోకి గట్టిగా బాధడంతో కూడా ఒక్కసారిగా అకస్మాత్తుగా అనుకోకుండా మంటలు చెలరేగి అతడు అక్కడే సజీవ దహనమైనటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. చాలా విషాద ఘటన అని చెప్పుకోవచ్చు, దురదృష్టవశాత్ అని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా మనం అతను యథావిధిగానే ప్రతి నిత్యంలో డ్యూటీలో భాగంగా ఏ విధంగా ఆ కెమికల్ ని కలుపుతూ కూడా పనిచేస్తారో అదే విధంగా కలుపుతున్నటువంటి సమయంలో ఏం జరిగిందో కూడా తెలియలేనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా మంటలు పూర్తిగా పెద్ద ఎత్తున కూడా వ్యాపించడంతో అక్కడే సజీవ దహనం కావడం జరిగింది. ఆ మంటలు చుట్టుపక్కల కూడా అంటుకోవడంతో కూడా అంతా భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. కెమికల్ అంతా కూడా బయటికి పారుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4th బ్లాక్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకు కూడా మృతదేహాన్ని వెలికి తీయకపోవడంపై కూడా అక్కడ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. పవన్ కు భార్య అక్కడికి సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. పవన్ కి ఒక కూతురు కూడా ఉంది, 35 ఇయర్స్. గత 5 సంవత్సరాల నుంచి కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ సమయం అయితే కూడా అతను కాస్త అయితే బయటికి వచ్చేవారు. కానీ ఆ పని ముగించుకొని లంచ్ కి వద్దామనుకున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా రియాక్షన్ కు మంటలు వ్యాపించడంతో అక్కడికక్కడే సజీవ దహనమైనటువంటి పరిస్థితి అయితే మనం సీసీ కెమెరా ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. రమేష్, మామూలుగా కెమికల్ మిక్సింగ్ అంటే చాలా జాగ్రత్త చర్యలను పాటిస్తూ కూడా కెమికల్ మిక్సింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇంత భారీ ఎత్తున పేలుడు సంభవించడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి? రైట్, ఇప్పటి వరకు అయితే ఆ కారణాలే అంతు చిక్కడం లేదని చెప్పవచ్చు. ప్రతిరోజు డ్యూటీలో భాగంగా అతను ఏవైతే చేస్తారో అదే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అతను బలంగా ఆ పైపుతో కూడా రాడ్డుతో కూడా గట్టిగా గుద్దడంతో కూడా ఒక్కసారిగా ఆ మంటలు చెలరేగినట్లు కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. కానీ ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ మొత్తం మనం చూస్తున్నాం. అక్కడ ఏం జరిగిందో కూడా ఆ క్షణాన ఏం జరిగిందో కూడా చాలా వరకు తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు కూడా ఆ కెమికల్ ఫ్యాక్టరీలో కూడా రియాక్టర్లు పేలి కూడా పెద్ద ఎత్తున కూడా మంటలు వ్యాపిస్తున్నాయని కూడా అంతా భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా ఇదే ఘటన చౌటుప్పల్ మండలంలోనే ఒక ఫార్మా కంపెనీలో కూడా అప్పుడు కూడా 2 రియాక్టర్లు పేలి కూడా అందులో ఉన్నటువంటి కార్మికులు గాయాల పాలు కావడం జరిగింది. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పోచంపల్లి మండలంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో కూడా అదే విధంగా మంటలు చెలరేగడంతో అంతా కూడా రియాక్టర్ పేలి కూడా మంటలు చెలరేగుతున్నాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఎక్స్క్లూజివ్ ఆ దృశ్యాలను ఏదైతే మనం సీసీ క్యామ్ విజువల్స్ చూస్తున్నామో అతను కెమికల్ కలుపుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కూడా మంటలు దట్టంగా
దట్టంగా అలుముకొని అక్కడికక్కడే అతను సజీవ దహనమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో కూడా ఎవరు కూడా కార్మికులంతా కూడా లంచ్ సమయం కావడంతో బయటకు వెళ్ళడం, ఇతను ఒక్కడే ఉండడంతో కూడా పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. ఎప్పుడైతే మంటలు వ్యాపించాయో ఫైర్ ఇంజన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకొని కూడా మంటలు ఆర్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పవన్ మాత్రం అక్కడే చనిపోయినటువంటి దృశ్యాలను కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఎస్ రమేష్, మనం ప్రమాద దృశ్యాలను చూసినట్లయితే అది ఎక్కడైతే కెమికల్ మిక్సింగ్ అనేది జరుగుతుందో ఆ ప్రాంతంలోనే ఎక్కువగా మనకు మంటలు చెలరేగడం మనం చూస్తున్నాము. అది కెమికల్ ల్యాబ్ కాబట్టి వివిధ రకాలైన కెమికల్స్ అన్నీ ఉంటాయి. సో మిగతా ప్రాంతానికి కూడా వ్యాపించే అవకాశం ఉందా? అసలు మిగతా ప్రాంతానికి ఏమైనా వ్యాపించాయా మంటలు? ఇక విజయసాయి కెమికల్ ల్యాబ్ లో కెమికల్ డ్రమ్ పేలిన సంఘటన అయితే చోటు చేసుకుంది. అటు డ్రమ్ లో కెమికల్ మిక్స్ చేస్తుండగానే ఒక్కసారిగా పేలుడు జరగడంతో ధార పవన్ అనే వ్యక్తి అయితే సజీవ దహనమయ్యాడు. తను 35 సంవత్సరాల వ్యక్తిగా చెబుతున్నారు. తను గత కొన్ని సంవత్సరాలుగా అదే ల్యాబ్ లో పనిచేస్తున్నారు. కానీ అందరూ లంచ్ కు వెళ్లిన సమయంలో తను మాత్రం ఈ కెమికల్ మిక్సింగ్ ఒక ప్రక్రియ మిగిలిపోయింది. ఆ ప్రక్రియను ఫినిష్ చేసుకున్న తర్వాత లంచ్ కు వెళ్దామన్న ప్లాన్ తోనే తను లోపలికి వెళ్లి ఆ ప్రక్రియ చేస్తుండగానే ఒక్కసారిగా ఆ కెమికల్ ఒక పైపు ద్వారా కెమికల్ ని దాంట్లో మిక్స్ చేయడానికి ట్రై చేశాడు. ఆ డ్రమ్ లో ఒక్కసారిగా ఏదో కర్రతో లేదో దేంతోనో ఒక వస్తువుతో తను లోపలికి బలంగా కొట్టడంతోనే ఈ పేలుడు సంభవించింది అంటూ కూడా మరికొంతమంది చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఎగ్జాక్ట్ గా అసలు ఏం జరిగింది? మరి సాధారణంగా కెమికల్ మిక్సింగ్ ప్రక్రియ అనేది చేసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, చాలా జాగ్రత్త చర్యలను పాటిస్తూ ఉంటారు, కొన్ని ప్రికాషన్స్ తోనే ఈ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అటువంటి కెమికల్ మిక్సింగ్ అనేది ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. లంచ్ టైం కావడంతోనే లోపల ఉన్న సిబ్బంది అంతా కూడా లంచ్ చేయడానికైతే అందరూ కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి నెలకొన్నాయి. పవన్ ఒక్కరే అక్కడ ఉన్న నేపథ్యంలో అతనే కెమికల్ మిక్సింగ్ ప్రక్రియ చేస్తున్నాడు కాబట్టి అక్కడే తను ఉండి ఆ ప్రక్రియ చేస్తుండగానే ఒక్కసారిగా ఈ బ్లాస్ట్ అనేది జరిగి అతను ఉన్న చోటనే సజీవ దహనమయ్యారు. మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సాధారణంగా అయితే లంచ్ టైం కాబట్టి ప్రాణాపాయం అయితే తప్పిందని అనుకోవచ్చు. కానీ అక్కడ ఉన్న వ్యక్తి గత కొద్ది సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నారు. మరి ఆ ప్రమాదం అనేది తను కూడా ఊహించలేకపోయారనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే అతను 5 సంవత్సరాలుగా కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతను ప్రతిరోజు ఆ డ్యూటీలో భాగంగా ఏదైతే కెమికల్ మిక్స్ చేస్తారో ఆ మిక్స్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఆ డ్రమ్ముని ఓపెన్ చేసి ఆ రాడ్డుతో బలంగా గుద్దినప్పుడు ఒక్కసారిగా మంటలు అలుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ మంటలతో ఒక్కసారిగా ఎలా వ్యాపించాయో మనం ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఒక్కసారిగా ఏం జరిగిందో కూడా అర్థం లేనటువంటి పరిస్థితి. అంతా కూడా చూసిన వాళ్ళంతా కూడా ఆ కంపెనీలో రియాక్టర్ పేలడంతో కూడా ఒక్కసారిగా ఈ మంటలు వ్యాపించాయనుకున్నారు. ఆ సమయంలో కూడా అంతా లంచ్ కు వెళ్ళినటువంటి పరిస్థితి, కార్మికులంతా కూడా లంచ్ సమయం బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ సీసీ కెమెరా విజువల్స్ తో మనం చూస్తున్నాం ఎగ్జాక్ట్ గా 1 గంట సమయంలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. అతను ఆ కెమికల్ ని కలుపుతున్నటువంటి సమయంలో అతని చేతిలో ఉన్నటువంటి ఆ రాడ్డును చూస్తున్నాం. ఆ డ్రమ్ముని ఎప్పుడైతే ఓపెన్ చేసి బలంగా ఆ కెమికల్ కలపబోతున్నటువంటి క్రమంలోనే మంటలు అలుముకొని దట్టంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఆ విజువల్స్ చూసి కూడా ఇప్పుడు అంతా కూడా కుటుంబ సభ్యులు ఇంకా షాక్ లో గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మృతదేహాన్ని ఇంకా బయటికి తీసుకురాలేకపోయారన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే మంటలు వ్యాపించాయో అప్పుడే ఫైర్ ఇంజన్ పోలీసులు అంతా కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు సీసీ క్యామ్ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఎలాంటి రియాక్టర్ పేలలేదు. అతను కెమికల్ పెడుతున్నటువంటి సమయంలో ఈ విధంగా రియాక్ట్ అయి కూడా మంటలు వ్యాపించినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. రమేష్, అసలు ప్రమాదం జరిగిన తర్వాత అసలు మిగతా ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారంతా ఎప్పుడు లోపలికి వెళ్ళడం జరిగింది? చాలా వరకు ఎవరు కూడా లోనికి వెళ్ళడానికి సాహసించినటువంటి ప్రయత్నం, ఎందుకంటే ఈ మంటలు ఆ చుట్టుపక్కల కూడా అంటుకొని కూడా కంపెనీ మొత్తం పూర్తిగా తగలబడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడడం జరిగింది. వెంటనే ఆ స్థానిక సమాచారంతో కూడా ఫైర్ ఇంజన్ రంగంలోకి దిగి మంటలు కూడా ఆర్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు ఆ సమయంలో కూడా కార్మికులు చాలా వరకు లోపల చిక్కపోయి ఉంటారని కూడా చాలా వరకు ఊహించడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఎవరు లేకపోవడం కూడా పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. కానీ పవన్ అనే వ్యక్తిని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ సజీవ దహనమైనటువంటి విజువల్స్ చూస్తున్నాం. పవన్ భార్య కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. పవన్ కి ఒక పాప కూడా ఉంది. ఆ ఘటనా స్థలానికి చేరుకొని కూడా రోధిస్తున్నటువంటి విజువల్స్ ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 15 నిమిషాలు అయితే అతను కూడా లంచ్ సమయానికి బయటికి వస్తారు. యథావిధిగా బయటకు వచ్చి ప్రతిరోజు ఇంటికి వచ్చి లంచ్ చేసి మళ్ళీ కంపెనీకి వెళ్తారు. మరొక 15 నిమిషాల్లో అతను బయటికి వస్తారన్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా
మంటలు వ్యాపించడంతో కూడా అక్కడికక్కడే కూడా అగ్నికి హావుతైనటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. మంటలు దట్టంగా అలుముకొని ఉన్నటువంటి కెమికల్ కూడా బయట ప్రవహిస్తున్నటువంటి ఆ కెమికల్ అంతా కూడా లీకేజ్ అయి కూడా మొత్తం ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే సకాలంలో ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలు ఆర్పడంతో కూడా అదుపులోకి రావడం జరిగింది. లేకపోతే మళ్ళీ రియాక్టర్లు పేలినట్లయితే చాలా వరకు పెను ప్రమాదం తగ్గేది. ప్రస్తుతం మాత్రం పవన్ భార్య కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మొత్తం కూడా మృతదేహాన్ని ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే మధ్యాహ్నం ఘటన జరిగింది, ఇప్పటి వరకు కూడా మృతదేహం 4th బ్లాక్ లో ఉన్న బయటికి తీసుకురాలేకపోతున్నారన్నటువంటి విమర్శలు అయితే అక్కడ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. అటు యాదాద్రి భువనగిరి జిల్లా దోతిగూడెంలో ఘోర ప్రమాదం అయితే జరిగింది. విజయసాయి కెమికల్ ల్యాబ్ లో కెమికల్ డ్రమ్ పేలింది. డ్రమ్ లో కెమికల్ మిక్స్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరగడంతో ధార పవన్ అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు.